ఇది పని చేస్తుంది. జుపిటర్ ల్యాబ్ మీకు జుపిటర్ ల్యాబ్ నావిగేట్ చేయడం వచ్చిందా? అంతగా లేదు, జస్ట్ ఓపెన్ చేసి రన్ చేయడం అంతే. నేను కొంచెం షార్ట్ కట్స్ చెప్తాను. మోడల్ ప్రొసీడింగ్ మీరు సపోజ్ ప్రింట్ హలో వరల్డ్ రాసి దీన్ని రన్ చేయాలంటే షిఫ్ట్ ఎంటర్. ఓకే, షిఫ్ట్ ఎంటర్ కొడితే అది రన్ అయ్యి నెక్స్ట్ కొత్త సెల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో షిఫ్ట్ ఎంటర్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ అదర్ లైన్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఉన్నారు, దీన్ని రన్ చేసి దీని కింద కొత్త సెల్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ ఎంటర్, ఆల్ట్ ప్లస్ ఎంటర్, ఇది రన్ అయ్యి కింద న్యూ సెల్ క్రియేట్ అవుతుంది. షిఫ్ట్ ఎంటర్ అది రన్ అయ్యి కింద సెల్కి వెళ్తుంది. షిఫ్ట్ ఎంటర్, ఆల్ట్ ఎంటర్, ఓన్లీ కంట్రోల్ ఎంటర్ కొడితే జస్ట్ అది రన్ అవుతుంది. ఓకే, లేదా అవన్నీ కాదనుకుంటే జస్ట్ షిఫ్ట్ ఎంటర్ గుర్తుపెట్టుకోండి చాలు. మీరు రన్ చేస్తాకి జస్ట్ షిఫ్ట్ ఎంటర్, కోడ్ రాయడం, షిఫ్ట్ ఎంటర్ కొట్టడం. ఓకే, సో మీరు ఏదైనా డాక్యుమెంట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను. నా హెడ్డింగ్ ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను. సో కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, దీన్ని మార్క్డౌన్లో మార్చండి. మార్క్డౌన్ ఏంటంటే ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. టెక్స్ట్ని ఫార్మేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్. సో జనరల్గా మీకు మార్కప్ లాంగ్వేజ్ వెళ్తే ఇందులో మార్కప్ లాంగ్వేజ్లో ఎలా రాయాలి టెక్స్ట్ ఏంటి అనేది ఇందులో ఉంటుంది. మీరు అంతా నేర్చుకోకలేదు, జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ ఏంటంటే ఇది మామూలు HTML కదా. మార్కప్ లాంగ్వేజ్ గిట్హబ్ ఉంటుంది, లింక్ ఉంటుంది. నెక్స్ట్ టైం నేను షేర్ చేస్తాను. ఓకే, సో అదేంటంటే మీరు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ కావాలనుకో, సపోజ్ హ్యాష్ పెడితే హెడింగ్ 1, డబల్ హ్యాష్ పెడితే హెడింగ్ 2, ఓకే, ట్రిపుల్ హ్యాష్ పెడితే హెడింగ్ 3. మీరు ఏమీ లేకుండా రాస్తే నార్మల్గా ఇది పారాగ్రాఫ్, నార్మల్ పారాగ్రాఫ్. అలా కాకుండా మీరు లెట్స్ సే స్టార్ పెడితే బుల్లెట్ పాయింట్స్. ఓకే, 1 పెట్టినా మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది మార్కప్ లాంగ్వేజ్. సో ఇది కోడ్ కదా, కోడ్ నుంచి నేను మార్కప్ లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నాను. చూసారా, హెడింగ్ 1, హెడింగ్ 2, హెడింగ్ 3, పారాగ్రాఫ్, పాయింట్స్ ఇలా వచ్చినాయి. సో ఇది మార్కప్ లాంగ్వేజ్. మీరు ఇందులో లింక్స్ ఇచ్చుకోవచ్చు, లింక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, బోల్డ్ క్యారెక్టర్స్ పెట్టచ్చు. స్టార్ పెడితే బోల్డ్. ఓకే, సో బోల్డ్, సో ఇలాగనమాట. సో ఇలా మీరు ఏంటంటే మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరు టెక్స్ట్ని ఫార్మాట్ చేయొచ్చు. జుపిటర్ నోట్బుక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కోడ్తో పాటు మీరు డాక్యుమెంటేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో నాట్ ఓన్లీ కూడా మీరు డాక్యుమెంటేషన్ కూడా చేసుకోవచ్చు. సో అది యూస్ఫుల్. ఇది మార్కప్ లాంగ్వేజ్. నార్మల్ కోడ్ రాస్తే జస్ట్ కోడ్ నార్మల్. ఓకే, సో ఇది నావిగేషన్. జస్ట్ షిఫ్ట్ అండ్ రూట్ పెట్టుకోండి. ఇంకా చాలా ఉంటాయి, లైక్ డి కొడితే డిలీట్, ఏ కొడితే ఒకటి, షిఫ్ట్ ఏ కొడితే ఒకటి. మీకు చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. ఎక్కడో ఉంటుందబ్బా కట్స్, గుర్తు రావట్లేదు. సో షార్ట్ కట్స్ ఉంటాయి. షార్ట్ కట్స్లో మీరు హెల్ప్ అనుకుంటా. ఫైన్, నేను నెక్స్ట్ చూపిస్తాను షార్ట్ కట్స్ మార్క్డౌన్ ఇదిగో మార్క్డౌన్ రిఫరెన్సెస్. ఓకే, స్టార్ పెడితే బోల్డ్. ఓకే, ఇటాలిక్ కావాలంటే ఇలాగా, హెడింగ్ 1, హెడింగ్ 2, లింక్స్ కావాలంటే ఇలాగా, ఇమేజ్ పెట్టాలంటే ఇలాగా, ఓకే, బ్లాక్ కోడ్ పెట్టాలంటే ఇలాగా, లిస్ట్. సో ఇది మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, సో దీంతో మనం ఏంటంటే టెక్స్ట్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ కోడ్స్లో నార్మల్ పైథాన్ కూడా రాస్తారు.
ఓకే. రన్ చేయాలంటే షిఫ్ట్ అంటారు. ఈ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో, ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్‌లోకి వద్దాం. సో, మీ ముగ్గురిలో ఫస్ట్ టైమ్ కండిషనల్ స్టేట్మెంట్స్ వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ గురించి తెలియని వాళ్ళు. నాకు తెలియదు బ్రో. ఇప్పుడు చెప్పు. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఫస్ట్ టైం. జోష్న, భార్గవి మీ ఇద్దరు? తెలుసు. కొంచెం ఐడియా ఉంది. సో, సురేష్ ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ప్రోగ్రామ్ రాసి ఎలా రాస్తున్నాం? లెట్స్ సే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఓకే ఎంటర్ ఏ. నెక్స్ట్ సేమ్ ఇదే బి తీసుకుంటాం. బి ఈజ్ ఈక్వల్ టు నేను పెద్ద చేస్తాను. ఓకే ఎంటర్ బి. నెక్స్ట్ అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నేను ప్రింట్లో ఏం రాస్తాను? ప్రింట్లో సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సి. ఓకే సో ఇది నా ప్రోగ్రామ్. నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే ఇది ఏమడుగుద్ది? ఫస్ట్ ఏ ఎంటర్ చేయమంటుంది. ఏ నేను 3 అంటాను. బి ఎంటర్ చేయమంటుంది. బి నేను 7 అంటాను. సమ్ ఆఫ్ 3 and 7 ఈజ్ 37. ఎందుకు అలా వచ్చింది? ఎందుకంటే వీటిని ఇంటిజర్స్లోకి మార్చాలి. సో ఇంటిజర్ 3 and 7 ఎందుకు వచ్చింది? ఇలాగ అర్థమైందా? సో ఇన్పుట్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ స్ట్రింగ్స్లో తీసుకుంటుంది. స్ట్రింగ్ ఏ ప్లస్ స్ట్రింగ్ బి ఏబి అవుతుంది. సో అందుకే 37 వచ్చింది. 3 + 7 37 అని వచ్చింది. సో నేను ఏం చేయాలి? దీన్ని కంపల్సరీ ఇంట్లోకి మార్చుకోవాలి. సో ఇంటిజర్. ఓకే సో ఇంటిజర్ ఇలా. సో ఇప్పుడు రన్ చేశాను. మళ్ళీ సేమ్ సమ్ అవుట్పుట్ ఇస్తాను. ర్యాండమ్ అవుట్పుట్. సో సమ్ ఆఫ్ 609 ఈజ్ 15. ఓకే సో ఇలా మనకి మనం డేటా ఎంటర్ చేస్తే అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది? ఫస్ట్ లైన్ 1 రన్ అవుతుంది. దాని తర్వాత లైన్ 2 రన్ అవుతుంది. దాని తర్వాత లైన్ 3 రన్ అవుతుంది. దాని తర్వాత లైన్ 4 రన్ అవుతుంది. ఓకే సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం వీటిని. ఓకే సో ఐ విల్ సే కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఇవి ఏం చేస్తాయంటే మనం యాక్చువల్గా ఈ ఈ ఫ్లోని మనం యాక్చువల్గా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే ఓకే సో ఏ తీసుకున్నాం, బి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సి అవ్వాలంటే సో ఆల్సో కండిషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదే ప్రోగ్రామ్ తీసుకుందాం. ఓకే ఇదే ప్రోగ్రామ్ నేను రన్ చేస్తాను. సేమ్ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఇక్కడ ఏ అంటుంది కదా, నేను ఏ ఫర్ యాపిల్ అని ఇస్తాను. బి ఫర్ సో ఇవ్వగా నాకు నేమ్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇది లైన్ బై లైన్ రన్ అవుతుంది ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఫ్లోని కంట్రోల్ చేయాలి. సో నాకు ఎలా ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటే ఇన్పుట్ ఓన్లీ నాకు నెంబరే ఇవ్వాలి. ఓకే నెంబర్ ఇస్తేనే నాకు సమ్ చేయాలి. నెంబర్ ఇవ్వకపోతే సమ్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ రాయాలి అంటే మనం ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఆర్ ఆపరేషన్ ఇస్తాను. సో ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు సో ఇన్పుట్ ఆఫ్ ఇక్కడ ఏమంటారంటే ఆపరేషన్. సో ఇలా ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇక్కడ నేను సమ్ అని ఇస్తే ఆపరేషన్ సమ్ చేయాలి, మైనస్ ఇస్తే మైనస్ చేయాలి, ఎడిషన్ ఇస్తే ఎడిషన్ చేయాలి. సో నేను ఇచ్చే ఆపరేటర్ని అది చేయాలన్నమాట. అంటే లెట్సే నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను యాజ్ ఆఫ్ నౌ. సో 5 అన్నాను, 7 అన్నాను, ఇది ఆపరేషన్ ఉంది. నేను ఇక్కడ సమ్ అని ఇస్తే అది రెండిట్లీ సమ్ చేయాలి. సబ్ట్రాక్షన్ ఇస్తే లేదా సబ్ట్రాక్షన్ చేయాలి. లేదా ఎలా ఇస్తా అంటే సపోజ్ సమ్ ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాను, ఇక్కడ ఏమంటాను ఆపరేషన్ ప్లస్ చేయమంటాను. ప్లస్ చేయమని అడిగితే అది ఆటోమేటిక్గా ప్లస్ చేయాలి. ఒకవేళ మైనస్ చేయమంటే మైనస్ చేయాలి. డివిజన్ చేయమంటే డివిజన్ చేయాలి. సో నేను ఇక్కడ ఇచ్చే ఆపరేషన్ బట్టి ఈ ఆపరేషన్ అనేది జరగాలి. సో ఇలా మనం ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేయాలంటే మనకి ఇలా యూజ్ అయ్యేది ఇఫ్ స్టేట్మెంట్ అనమాట.
సో నేను ఇప్పుడు ఏమంటానంటే ఏని బీని ఇన్పుట్ తీసుకో, ఆపరేషన్ కూడా ఇన్పుట్ కింద తీసుకో. ఇప్పుడు కండిషన్ ఏం రాస్తానంటే ఇఫ్ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఆపరేషన్ క్యాపిటల్. సో ఆపరేషన్ ఈ స్మాల్. సో ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు కనుక ప్లస్ అయితే ఇన్ కేస్ కాలన్ అప్పుడు సమ్ చేయాలి. ఓకే సో ఇప్పుడు చూస్తే నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే 9 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాను. ఇక్కడ ఆపరేషన్ ప్లస్ అన్నాను, ప్లస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఇస్తే ఏమవుతుంది? సపోజ్ 4 ఇచ్చాను, 5 ఇచ్చాను. 4 మైనస్ 5 చేయాలి, అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఆబ్వియస్గా నేను ఇక్కడ ఆపరేషన్ మైనస్ ప్లస్ అయితే ఏం చేయాలి చెప్పాను, కానీ మైనస్ అయితే ఏం చేయాలి చెప్పలేదు. సో ఇక్కడ ఏం చెప్పాను, ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు, రెండు ఈక్వల్ టు ఎందుకు పెట్టానంటే కంపేర్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నదాన్ని కంపేర్ చేస్తాను. ఒకవేళ కంపేర్ అయితే ఇది అవ్వమంటున్నాను. లేదు మైనస్ ఇచ్చాను, మైనస్ ఇస్తే ఎలిఫ్ ఆపరేషన్ అంటే ప్లస్ ఇవ్వలేదు, ప్లస్ ఇవ్వకపోతే మైనస్ ఇచ్చాను, మైనస్ ఇస్తే సి ఈక్వల్ టు ఏ మైనస్ బి అని చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేశాను. సో ఏ 5 ఇచ్చాను, బి 9 ఇచ్చాను. సో నాకు ఆపరేషన్ ఏం జరగాలి, మైనస్ జరగాలి. సో 5 మైనస్ 9 మైనస్ 4 వచ్చిందా? సేమ్ మళ్ళీ రన్ చేస్తున్నా ప్రోగ్రామ్ని. ఓకే ఇది 56 ఇచ్చా, ఇది 78 ఇచ్చా, రెండింటిని ప్లస్ చేయాలి. చూసారా ప్లస్ అయింది. కాబట్టి మళ్ళీ 56 ఇద్దాం, మళ్ళీ 78 ఇద్దాం, ఈసారి మైనస్ చేయమంటాను, మైనస్ అయింది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాం. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, సి ఈక్వల్ టు ఏ మైనస్ బి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను కండిషన్ ఇస్తున్నాను అనమాట. సో ఈ బేస్డ్ ఆన్ ద కండిషన్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్లస్ ఇవ్వలేదు, మైనస్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను, ప్లస్ మైనస్ కాదు డివిజన్ ఇచ్చాను, నాకు ఇక్కడ -22 వచ్చింది, విచ్ ఇస్ కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం సపోజ్ ప్లస్ ఇచ్చాను, ప్లస్ కాదు మైనస్ కాదు, నేను స్పెసిఫై చెయ్యని వేరే ఏది ఇచ్చినా సరే నాకు ఏం రావాలంటే ఎల్స్. ఓకే ఎల్స్ ఇక్కడ నాకు ప్రింట్ ప్రొవైడ్ వ్యాలిడ్ ఆపరేటర్ అంట, వ్యాలిడ్ ఆపరేటర్. ఓకే సో ఒకవేళ అయితే ఓకే, అప్పుడు నేను తీసుకొచ్చి ఎక్కడ పెడతానంటే ఇక్కడ పెడతా. ఓకే సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఒక 6, 7 అలా ఇస్తే, ఓకే ఆపరేటర్ నేను ప్లస్ ఇస్తే నాకు 6 + 7 అవుతుంది. అదే ప్లస్ కాదు మైనస్ కాదు, ఓకే సమ్ డివిజన్ లైక్ ఆపరేటర్ వస్తే ప్రొవైడ్ వ్యాలిడ్ ఆపరేటర్ అని వస్తుంది. ఓకే సో ఇలా ఏంటంటే సేమ్ ప్రోగ్రామ్ని మనం ఇలా కండిషన్స్, ఇఫ్ కండిషన్, ఎల్ఇఫ్, ఎల్స్ యూస్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. ఇవే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఓకే సో ఇక్కడ ఇప్పుడు మనం సింటాక్స్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇఫ్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్, ఓకే కాలన్, ఇఫ్ కండిషన్ కాలన్, ఇక్కడ ఇఫ్ బ్లాక్. సో ఇఫ్ బ్లాక్లో ఏంటంటే నీకు కోడ్ ఉంటుంది అనమాట. సో ఎలిఫ్ మళ్ళీ కండిషన్. సపోజ్ పైన ఉన్నదాని కండిషన్ 1 అనుకుంటే ఇది కండిషన్ 2. ఓకే ఇది ఇఫ్ బ్లాక్ 1 అనుకుంటే కింద మన ఇఫ్ బ్లాక్ 2 ఉంటుంది అనమాట. ఓకే ఇది ఇఫ్ బ్లాక్ 2. సో ఎల్స్ అంటే ఇక్కడ ఎల్స్ బ్లాక్. సో ఇది బేసిక్గా ఇఫ్ యొక్క సింటాక్స్. ఓకే సో ఇఫ్ కండిషన్ 1 ఉంటుంది. సో కండిషన్ 1 అంటే ఇక్కడ కంపల్సరీ కండిషన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ మీరు గ్రేటర్ దాన్, ప్లస్, లైక్ ఏ ఈక్వల్ టు బి, ఓకే సి ఈక్వల్ టు డి, ఇవి కండిషన్స్ అనమాట. డబుల్ ఈక్వల్ టు పెడితే దాని అర్థం ఏంటి, సో ఏని బితో కంపేర్ చేస్తున్నాం, సి వాల్యూని డి వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇవన్నీ కామన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
2 equal to 3, 4 false. 2 equal to 2 is equal to true, true. Like 2 equal to 3 false. సో ఇవి కండిషన్స్ అనమాట. సో కండిషన్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎప్పుడు కూడా మీకు రిటర్న్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. బేసికలీ ఇక్కడ మీరు ఏం రాసినా సరే దాని రిటర్న్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఉండాలి. సో ఇది కండిషన్. ఇఫ్ బ్లాక్ వచ్చేసి ఇఫ్ బ్లాక్ లో మనం ఏ కూడా రాయొచ్చు. మన లాజిక్ బట్టి మనం ఇక్కడ ఏ కూడా రాయొచ్చు. సో ఇది ఇఫ్ కండిషన్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇఫ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఓకే ఇఫ్ బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైందంటే సో బేసికల్ ఇక్కడ మనకి ఏమైందంటే ఇఫ్ ఇక్కడ ఏమైందంటే ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ దెన్ బ్లాక్ 1 విల్ ఎగ్జిక్యూట్. ఒకవేళ కండిషన్ 1 ఎగ్జిక్యూట్ అయితే, కండిషన్ 1 సాటిస్ఫై అయితే బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ 2 1 ఈజ్ ఫాల్స్, ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయితేనే దెన్ కండిషన్ 2 విల్ బి చెక్. సో ఒకవేళ కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే కండిషన్ 2ని చెక్ చేస్తాం. ఓకే, ఇఫ్ కండిషన్ 2 ఈజ్ ట్రూ దెన్ బ్లాక్ 2 విల్ ఎగ్జిక్యూట్. అంటే దీని అర్థం ఏంటి, ఫస్ట్ కండిషన్ 1 చెక్ చేస్తాం, కండిషన్ 1 ట్రూ అయితే బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 ఫాల్స్ అయితే అప్పుడు కండిషన్ 2 చెక్ చేస్తాం. కండిషన్ 2 చెక్ చేసి ఇది ట్రూ అయితే అప్పుడు బ్లాక్ 2కి వస్తాం. కండిషన్ 2 కండిషన్ 1 రెండు ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లోకి వస్తాం. ఓకే, అంటే ఇఫ్ బోత్ కండిషన్ 1 and 2 false then else block will execute. ఓకే, సో బేసికల్గా ఇది కండిషన్ అనమాట. ఇది ఇఫ్ కండిషన్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిగతా లాంగ్వేజ్కి పైథాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్లాక్స్ అనేవి యాక్చువల్గా కర్లీ బ్రాకెట్స్ అవేమి ఉండవు అనమాట. సో ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి. ఇఫ్ కండిషన్స్ మీరు రాసినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకు అంటే జనరల్గా ఇక్కడ ఏమైందంటే లెట్స్ సే లెట్ మీ ఎనేబుల్ ద ట్యాగ్స్ మోడ్ కమాండ్ పాలెట్. టెక్స్ట్ ఇండెంటేషన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే టెక్స్ట్ ఎడిటర్ ఇండెంటేషన్ అని చూసారా, ఇది వెరీ ఇంపార్టెంట్ ట్యాబ్ అనమాట. సో ఇండెంటేషన్ అంటే అర్థం ఏంటంటే లెట్ మీ ఓపెన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే లెట్ మీ ఎనేబుల్ ఇండెంటేషన్. నిమిషం. సో ఇండెంటేషన్స్ అని ఉంటుంది. షో వైట్ స్పేస్ అండ్ ట్యాబ్. ఓకే, ఇప్పుడు మీకు ఇదే సేమ్ కండిషన్ ఇక్కడ రాసి చూపిస్తాను. ఇఫ్ ఓకే దీన్ని కూడా మీకు జూమ్ చేస్తాను. ఇఫ్ లెట్స్ సే సేమ్ కండిషన్ రాద్దాం ఇక్కడ. లైక్ ఇఫ్ ఏ ఈక్వల్ టు యాపిల్. ఓకే, if a equal to apple then I will say you are correct.
You are correct. Okay. So elif. Okay. B equal to ball, or A equal to ball. Print. Okay. You are wrong. Else. Okay. నేను అంటుందంటే so like this is. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నేను స్పేస్ పెడతానంటే మీకు చూసారా డాట్స్ వస్తున్నాయి. నేను స్పేస్ పెడతాను, డాట్స్ వస్తున్నాయి చూసారా. ఇక్కడ ఏంటంటే నేను ఇండెంటేషన్స్ని ఎనేబుల్ చేసి, ఇండెంటేషన్స్ అంటే స్పేసెస్ అండ్ ట్యాబ్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్పేస్ పెట్టిన ప్రతిసారి ఒక డాట్ వస్తుంది, అంటే డాట్ ఉందంటే అక్కడ స్పేస్ అని. ఇది అబ్జర్వ్ చేస్తారా, యారో మార్క్, ఇది ట్యాబ్. పైథాన్కి జనరల్గా ప్రోగ్రామ్ ఇలా కనిపిస్తుంది. ఓకే, మనకి యూజువల్గా విజువల్ ఎడిటర్స్లో స్పేసెస్ ట్యాబ్స్ కనిపించవు, కానీ జనరల్గా ప్రోగ్రామ్కి మన పైథాన్ ప్రోగ్రామ్కి కనిపించేది ఇది అనమాట. సో స్పేస్, ఓకే ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇది స్పేసెస్, ఇది నార్మల్. ఇక్కడ మన ట్యాబ్స్ మనకు కనిపించవు, కానీ యాక్చువల్గా ట్యాబ్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్. మనకి ఏ బి ఎలా క్యారెక్టర్స్, ట్యాబ్ అనేది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ క్యారెక్టర్ అనుకోండి. ఇమాజిన్ ఇట్స్ లైక్ క్యారెక్టర్, లైక్ ఇలా యారో మార్క్. ఇక్కడ చూస్తే మీకు యారో మార్క్ అని చూస్తారా, ట్యాబ్. కంపల్సరీ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటి ముందు కంపల్సరీ ట్యాబ్ అనేది ఉండాలి. ఓకే, ఆర్ 4 స్పేసెస్. జనరల్లీ పైథాన్ కాదు, జనరల్గా ఏంటంటే 4 స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్యాబ్. 4 స్పేసెస్ అంటే దాని అర్థం 1 ట్యాబ్, అంటే 1 2 3 4 కరెక్ట్గా ట్యాబ్కి వచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేస్తా 1 2 3 4, చూసారా, 4 స్పేసెస్ ఈక్వల్ టు 1 ట్యాబ్. బట్ ఇది అన్ని ఎడిటర్స్లోనూ అన్ని టైమ్స్లోనూ ట్రూ అవ్వదు, బట్ ఇట్స్ ఏ జనరల్. సో జనరల్లీ 4 స్పేసెస్ అంటే ఒక ట్యాబ్ అని అర్థం. ఓకే, ఇక్కడ చూస్తే సేమ్ లెంత్ ఉంది, 4 స్పేసెస్ ఇచ్చినా నేను ట్యాబ్ ఇచ్చినా సరే నాకు ఇక్కడికే వస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే 4 స్పేసెస్ ఇచ్చినా ట్యాబ్ ఇచ్చినా సరే సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, అందుకే ఇక్కడ ఏంటంటే 4 స్పేసెస్ అన్నా ఇక్కడ వ్యూలోకి వెళ్తే 4 స్పేసెస్ ఈక్వల్ టు ట్యాబ్ అని ఉంది చూసారా. ఓకే, ఇండెంటేషన్ ఇది ఇందాక కనిపించింది కదా, టెక్స్ట్ ఎడిటర్ ఇది కాదు, ఇది ఇందాక కనిపించింది. ఓకే, సో బేసికలీ ఇండెంటేషన్ ట్యాబ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాసాను కదా కోడ్ని, ఈ కోడ్ని నేను కాపీ చేసి ఓకే ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఆ కోడ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను నోట్ ప్యాడ్లో కోడ్ రాస్తే ఏముంది, ఇక్కడ ట్యాబ్ ఉంది. అబ్జర్వ్ చేశారా, నేను నోట్ ప్యాడ్లో కోడ్ రాస్తే ట్యాబ్ ఉంది. అదే నేను నా నోట్బుక్లో రాసిన కోడ్ని కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాబ్స్ 4 స్పేసెస్ ఉన్నాయి. ఇది మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, మీరు జనరల్గా ప్రోగ్రామ్ ఒక ఫైల్లో రాసి ఆ ప్రోగ్రామ్ని కనుక మీరు ఎక్కడన్నా కాపీ పేస్ట్ చేస్తున్నా, లేదా మీరు ఎప్పుడైనా ఏదైనా ఎడిటర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదర్ దాన్ నోట్ ప్యాడ్, పైథాన్ సపోర్టెడ్ లాంగ్వేజెస్ ఎడిటర్లో కాకుండా వేరే ఏ ఎడిటర్లో మీరు ప్రోగ్రామ్ని రన్ చేసినా సరే మీకు ఇండెంటేషన్ అండ్ ట్యాబ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దాని గురించి చెప్తున్నా. మీకు ఎప్పుడైనా ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మీరు స్పేసెస్ ట్యాబ్స్ సరిగ్గా ఇవ్వలేదని అర్థం. ఓకే, కంపల్సరీ ఎయిదర్ ఇక్కడ ట్యాబ్ అయినా ఉండాలి లేదా 4 స్పేసెస్ అయినా ఉండాలి. అండ్ మీరు ఎప్పుడు కూడా పైథాన్ రాసినప్పుడు జనరల్గా నోట్ ప్యాడ్లో కానీ వేరేట్లో రాయకూడదు. రాస్తే మీకు ఇండెంటేషన్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మోస్ట్లీ యూజ్ పైథాన్ సపోర్టెడ్ ఎడిటర్లో రాయడం బెటర్. ఓకే, సో అది పాయింట్. సో ఇండెంటేషన్ ట్యాబ్స్ మీకు అర్థమైందా? మీకు ఎప్పుడైనా ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడో స్పేసెస్ ట్యాబ్స్ తప్పించారని అర్థం. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 4 స్పేసెస్ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ మీకు ట్యాబ్ ఉంది కదా, మీరు జనరల్గా ఏంటంటే ఎయిదర్ ప్రోగ్రామ్ మొత్తం 4 స్పేసెసే ఉండాలి లేదా ప్రోగ్రామ్ మొత్తం ట్యాబ్స్ ఉండాలి.
మీకు 2 కాంబినేషన్ ఉండకూడదు. ఒక చోటేమో 4 స్పేసెస్, ఒక చోటేమో ట్యాబ్ అనేది ఉండకూడదు. జనరల్‌గా నేను కాపీ పేస్ట్ చేస్తే మోస్ట్‌లీ కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఇది ఏం చేస్తదంటే నేను పేస్ట్ చేసినప్పుడు ట్యాబ్స్ ఉంటే కన్వర్ట్ చేసేస్తదన్నమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సేమ్ ప్రోగ్రామ్‌ని ఇక్కడ ప్రోగ్రామ్‌ని నేను కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడే ఉన్న ప్రోగ్రామ్‌ని నేను కాపీ పేస్ట్ రాశాను. మీరు చూసారా? ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. అన్‌ఇండెంటెడ్ డస్ నాట్ మ్యాచ్ ఎనీ ఔటర్ ఇండెంటేషన్ లెవెల్. మీరు జనరల్‌గా ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు లేదా ప్రోగ్రామ్స్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు మీకు చాలా కామన్‌గా వచ్చే ఎర్రర్ ఇది. ఓకే. ఇనీషియల్ స్టేజెస్‌లో మీకు చాలా సార్లు వస్తది. ఎందుకు వస్తదంటే బికాస్ ఆఫ్ దిస్. నేను ఏం చేశాను ఇక్కడ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ 4 స్పేసెస్ ఉంటే ఇక్కడ 4 స్పేసెస్ తీసేసి ఒక ట్యాబ్ పెట్టాను. సో, అందువల్ల మీకు ఈ ఎర్రర్ వచ్చింది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సి లైన్ దగ్గరేమో ట్యాబ్ ఉంది. ఈ కిందేమో 4 స్పేసెస్ ఉన్నాయి. సో, దీనివల్ల మీకు వచ్చిన ఎర్రర్ ఏంటి ఇండెంటేషన్. మీకు విజువల్‌గా చూడడానికి ప్రోగ్రామ్‌లో పెద్ద తేడా ఉండదు. ప్రోగ్రామ్ సేమ్ ఉంటది. ఓకే. ఈవెన్ ఇక్కడ మీకు స్లైట్‌గా ట్యాబ్ సింబల్ కనిపిస్తుంది గానీ చాలా సార్లు ట్యాబ్ సింబల్ కూడా కనిపించదు. ఓకే. ప్రోగ్రామ్ అంతా చూడడానికి నార్మల్‌గా ఉంటది. కానీ మీకు ఎర్రర్ వస్తది. మీకు ఎప్పుడైనా ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది దాని అర్థం ఏంటంటే మీరు ట్యాబ్స్‌ని, స్పేసెస్‌ని కన్సిస్టెంట్‌గా వాడట్లేదు. ఏదో ట్యాబ్స్ వాడాలి లేదా స్పేసెస్ వాడాలి. స్పేసెస్ అంటే 4 స్పేసెస్. ఓకే. సో, ఇప్పుడు నేను ఇది తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. వితౌట్ ఎనీ ఎర్రర్. ఓకే. సో, ఇది బేసికల్‌గా ట్యాబ్ అండ్ స్పేసెస్ అన్నమాట. సో, ఇఫ్, ఎల్స్ ఇఫ్. సో, ఇఫ్ కండిషన్ ఇది. ఓకే. ఎల్స్ ఇఫ్, ఎల్స్. యాక్చువల్‌గా పైథాన్‌లో ఏంటంటే సింగిల్ లైన్‌లో కూడా మీరు ఇఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చనమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేనేమంటానంటే యాపిల్ ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే లేదా అదే ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. సో, ఇక్కడ ఏం రాస్తానంటే సి ఈక్వల్ టు ఓకే. ఏ ప్లస్ బి ఎప్పుడంటే ఇఫ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో, సేమ్ ఇఫ్ కండిషన్‌ని నేను ఇలా రాస్తున్నాననమాట. లెట్స్ సే సేమ్ ఇక్కడ ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి ఇదంతా కామన్. ఓకే. సో, ఇదంతా కామన్. రాసాను ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ తప్పు రాసాను. వెయిట్. ఒక్క నిమిషం. మర్చిపోయాను. ఇవి కాంప్రహెన్సివ్ సింగిల్ లైన్‌లో కూడా రాయొచ్చు. ఒక్క నిమిషం. సింటాక్స్ మర్చిపోయాను నేను. కాంప్రహెన్సివ్ ఇఫ్ ఓకే. ఐ థింక్ ఓన్లీ ఫర్‌లోనే వాడగలం అనుకుంటా. సో, యాహ్! ఫర్ చెప్పిందో చెప్తాను. ఫర్‌లోనే వాడగలను. ఇఫ్‌ని విడిగా నేను యూజ్ చేస్తే రాదు. ఓకే. ఓన్లీ ఫర్‌లోనే యూజ్ అవుతది. సో, నేను ఫర్ చెప్పినప్పుడు చెప్తాను. అంటే మీకు జనరల్‌గా సింటాక్స్ ఎలా ఉంటదంటే లైక్ ఇక్కడేంటంటే యాక్చువల్ వాల్యూ ఉంటది. వాల్యూ ఇఫ్ కండిషన్. సో, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ అనేది దీని సికి అసైన్ అవుతది. బట్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ అది కాంబినేషన్ విత్ ఫర్ లూపే వాడాలి. నేను ఫర్ చెప్పిన తర్వాత ఇది నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది కాంప్రహెన్సివ్ ఇఫ్. సో, ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇఫ్, ఎల్స్. ఓకే. ఇఫ్‌లో ఇంకేముంటాయి? సో, ఇఫ్‌లో మీరు జనరల్‌గా కండిషన్సే కాదు. మీరు ఒక్కోసారి ఏంటంటే ట్రూ అని కూడా ఇఫ్ ట్రూ ప్రింట్ ఏ అని ఇస్తే ప్రింట్ హలో అని ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రింట్ అయిపోద్దనమాట. ఎందుకంటే ట్రూ అని ఇచ్చాను. ఇఫ్ ఫాల్స్ హలో అని ఇస్తే ప్రింట్ అవ్వదు. ఎందుకంటే అది ఫాల్స్ కాబట్టి. సో, ఇక్కడ మీరు డైరెక్ట్‌గా కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. మనం ఇంకా ఫంక్షన్స్ రాసినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఆహ్,
రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చెప్పినప్పుడు కూడా మీకు ఇఫ్ కండిషన్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇఫ్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం, ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు పైథాన్లో స్విచ్ ఉండదు, జనరల్గా వేరే లాంగ్వేజ్లో స్విచ్ ఉంటుంది. మనకి పైథాన్లో ఉండేవి ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్లో. ఓకే, సో ఇఫ్, వైల్, ఫర్, ఈ మూడే. సో మన కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉండేవి మూడే. వేరే లాంగ్వేజ్లో నార్మల్గా స్విచ్ ఉంటుంది, కానీ పైథాన్లో స్విచ్ ఉండదు, ఓన్లీ ఈ 3 ఉంటాయి అన్నమాట. ఇఫ్, ఎలిఫ్, ఎలిఫ్ అన్నా మీరు నార్మల్గా ఎల్స్ ఇఫ్ అని రాసినా సరే బేసికలీ ఒకటే అవుతుంది. సురేష్, నీకు ఇఫ్ కండిషన్ అర్థమైంది కదా? అర్థమైంది బ్రో. ఓకే ఓకే దెన్. సో అయితే నెక్స్ట్ వైల్ చెప్పుకుందాం. వైల్ ఏంటంటే ఇప్పుడు వరకు ఇఫ్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్. సో జస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ ఇఫ్ చెక్ చేసుకుంటే అది కూడా ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఫాల్స్ అయితే ఎల్స్లో కాదు. ఇఫ్ అనేది కూడా ఏంటంటే ఇట్స్ జస్ట్ అది కూడా యాక్చువల్లీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఏంటంటే జస్ట్ మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. లూపింగ్ స్టేట్మెంట్ అంటే లూప్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇఫ్ గురించి బేసిక్ ఐడియా ఉంది, మీరు అర్థం చేసుకోగలుగుతారని చెప్పి నేను బ్లాక్ డయాగ్రామ్స్ లాంటి ఫ్లో చార్ట్ లాంటివి ఏమీ వేయట్లేదు ఇఫ్ కండిషన్కి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా ఇఫ్ కండిషన్, సురేష్ పర్టికులర్లీ? అర్థమవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ వైల్. సో వైల్ వచ్చేసి వైల్ ఇది ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్ అనమాట. సో లూపింగ్ స్టేట్మెంట్ ఏంటంటే మీకు జనరల్గా సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు సపోజ్ వైల్ ట్రూ, ఇక్కడ కండిషన్ ఇస్తాం. ఇఫ్ ఎలాగో వైల్ కూడా సేమ్ అలాగే, కానీ ఇఫ్కి ఎల్స్ ఇఫ్ ఉంటుంది, కానీ వైల్కి ఎల్స్ వైల్ ఉండదు. ఓకే, జస్ట్ వైల్ ఉంటుంది, వైల్ ప్రింట్ హాయ్. సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశానంటే ఒకసారి ఇది కంటిన్యూస్ లూప్ అనమాట. మీరు చూస్తే ఇఫ్ హాయ్ 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 అని ప్రింట్ అయిపోతుంది. సో దీన్ని నేను స్టాప్ చేయాలి. ఓకే, చూస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీకు మొత్తం హాయ్ హాయ్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఇఫ్ ఏంటంటే వైల్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్. సో లూపింగ్ స్టేట్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్లో కండిషన్ చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. కానీ లూపింగ్ స్టేట్మెంట్ ఏంటంటే కండిషన్ ఇఫ్ లైక్ కండిషన్ కాదు, లైక్ వైల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ అగైన్ బ్యాక్ కండిషన్ చెక్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సపోజ్ ఇదే ఇఫ్ రాస్తే ఒకసారి ప్రింట్ అవుతుంది, ఎందుకు? కండిషన్ చెక్ చేసుకుంది, ఇఫ్ ట్రూ ప్రింట్ హాయ్, అక్కడతో అయిపోయింది. కానీ వైల్ అలా కాదు. వైల్ ఏంటంటే ఇట్స్ లూపింగ్ స్టేట్మెంట్. లూప్ అంటే ఏంటంటే ఇంకా ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేసుకుంటుంది, ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ లూప్ అనమాట. సో అందుకే మీకు హాయ్ వైల్ ట్రూ హాయ్ అని ప్రింట్ చేయగానే అన్నిసార్లు ప్రింట్ అయింది. లెట్స్ ఏ వైల్ ఎక్స్ లెస్ దెన్ 10 అనుకుందాం. ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సో వైల్ ఎక్స్ లెస్ దెన్ 10 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నాను. సో ఎక్స్ వాల్యూ 1, ఓకే, ఎక్స్ లెస్ దెన్ 10. ఇక నేనేంటా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది? సో ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ 10 ఇట్స్ ఏ కండిషన్, రైట్? 1 లెస్ దెన్ 10 కదా, ట్రూ కాబట్టి ప్రింట్ 1. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రింట్ 1. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఏమవుద్ది? ఎక్స్ వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 1 2, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ 10 కదా, ట్రూ. దెన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే 2, అగైన్ 2 ప్లస్ 1 3, సో ఎక్స్ వాల్యూ 3 అవుతుంది. అగైన్ 3 లెస్ దెన్ 10
4 లెస్ దాన్ 10 అలాగా ఫైనల్గా 9 లెస్ దాన్ 10 ట్రూ, ఎక్స్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే 9 ప్లస్ 1 10. ఓకే 10 లెస్ దాన్ 10 ఫాల్స్. సో బయటకు వచ్చేస్తుంది. అంటే 1 2 3 4 5 6 7 8 9 వరకు ప్రింట్ చేసి 10 వచ్చినప్పుడు ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నాకు 9 వరకు ప్రింట్ అయినాయి కదా. ఒకవేళ 10 వరకు ప్రింట్ అవ్వాలంటే ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. సో బేసికల్గా మనం ఏంటంటే ఇలాంటి లూప్స్ని మనం క్రియేట్ చేయాలంటే మనం ఈ వైల్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో వైల్ ఇఫ్ రెండు సింటాక్స్ ఒకటే. ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ ఉంటుంది, వైల్ స్టేట్మెంట్లో వైల్ ఉంటుంది. వైల్ స్టేట్మెంట్ ఎల్స్ ఉంటుందా? ఎస్, ఎల్స్ కూడా ఉంటుంది. సో ఎల్స్ నేను ఇక్కడ ఏమంటా అంటే ఎండ్ ఆఫ్ ది లూప్. ఓకే సో నా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 1 2 3 4 5 6 9 10 వచ్చింది. జస్ట్ సెకండ్, ఒక్క సెకండ్ గైస్, జస్ట్ సెకండ్. సార్